మిత్తిలపై కాంగ్రెస్ కాకి లెక్కలను కడిగి పారేసింది కాగ్. వస్తున్న ఆదాయం తెస్తున్న అప్పులన్నీ మిత్తిలు కట్టడానికి అయిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయింది. నెలకు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టడానికి పోతున్నాయని కాంగ్రెస్ నాయకులు పదే పదే తప్పుడు లెక్కలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అందులో సగం కూడా మిత్తిలకు వెళ్లడం లేదు. కాగ్ తాజా నివేదిక ప్రకారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కట్టిన వడ్డీ కేవలం 16,529.88 కోట్లు. అంటే నెలకు కట్టిన వడ్డీ కేవలం 2,361.41 కోట్లు మాత్రమే. సో ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మరి కాంగ్రెస్ సర్కార్ గత 23 నెలల్లో ఏకంగా 2.23 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇవి కాకుండా ఇంకా గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలు తెలియాల్సి ఉంది. సో ఇంత భారీ ఎత్తున అప్పులు తెస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ పథకం కానీ ఏదైనా భారీ ప్రాజెక్టు కానీ ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి కూడా మొదలుపెట్టింది లేదు. ఇన్ని రోజులు వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చిన కాగ్ నివేదికతో వారి వాదనలోని డొల్లతనం బయటపడింది. ఇంత భారీ మొత్తంలో కూడా చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. మొత్తానికి వడ్డీ లెక్కలపై కాంగ్రెస్ అబద్ధాలను కాగ్ కడిగి పారేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి. ఇటు మిత్తిలపై అయితే కాంగ్రెస్ కాకి లెక్కలను కడిగి పారేసింది కాగ్ అని అర్థమవుతోంది. సో అప్డేట్స్ ఏంటి కిరణ్? సంజన, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి చేసే పనులకు ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. ప్రస్తుతానికి మిత్తిల పైన ఏదైతే వడ్డీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కాకి లెక్కలను కాగ్ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కడిగి పారేసింది. వస్తున్న ఆదాయం తెస్తున్న అప్పులన్నీ మిత్తులకు కట్టడానికే సరిపోతున్నాయని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిరోజు చెప్తున్నప్పటికీ కూడా కాగ్ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నెలకు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు వడ్డీలు మాత్రమే కట్టడానికి పోతున్నాయి. కాంగ్రెస్ నాయకులు పదే పదే తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ దీన్ని తప్పుదోవ పట్టించేందుకు, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతసేపటి క్రితం తప్పుపట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగ్ తాజా నివేదిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కట్టిన వడ్డీ కేవలం 16,529.88 కోట్లు మాత్రమే ఉంటాయని కూడా చెప్పింది. అందుకు నెల కట్టిన వడ్డీ మాత్రం 2,361.41 కోట్లు మాత్రంగానే చూపెట్టింది. 6 నుంచి 7 వేల కోట్లు కడుతున్నామని తప్పుడు లెక్కలు చెప్తూ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి రేవంత్ రెడ్డిని కడిగి పారేసింది. పూర్తి స్థాయిలో 2,361.41 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు వడ్డీల రూపంలో చెల్లించింది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మరి కాంగ్రెస్ సర్కార్ గత 23 నెలల్లో 2.23 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత మొత్తంలో పెద్ద మొత్తం అప్పులు చేసి గత ప్రభుత్వం పైన నిందించింది. కేవలం 4.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు అయిందంటూ కూడా గతంలో పార్లమెంట్ లో కూడా చెప్పింది. వడ్డీలకు సంబంధించి కూడా కాగిచ్చినటువంటి ప్రస్తుతానికి నివేదిక ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులా మనం అర్థం చేసుకోవచ్చు. All right, Kiran, thank you for the updates.